ఇది ఒక్కటి యువ దంపతులు అందరూ దృష్టిలో పెట్టుకొని విడాకులు తగ్గిపోతాయండి. నా తాపత్రయం వల్ల అది వినలేకపోతున్నాం. భయంకరమైన వార్తలు. నిన్న కూడా ఓ పత్రిక ఆదివారం పుస్తకంలో చూసాం. 50%, 60% పెరిగిపోయాయండి విడాకులు. 100 పెళ్ళిళ్ళు అయితే 60 పెళ్ళిళ్ళు 2 ఏళ్లలోనే ఖతం. ఎందుకు వస్తుందంటే ఇష్టం ఎప్పుడు శాశ్వతం కాదమ్మా. కర్తవ్యం శాశ్వతం, ధర్మం శాశ్వతం. ఇష్టం ఏమిటి ఇక్కడ? ఇష్టం మారిపోతుంది. అందుకని సూటిగా ప్రశ్నించాడే, నువ్వు భార్యను ప్రేమిస్తున్నది నీ కోసం అయ్యా, మరి ఆవిడ కోసం అంటావేమిటి? ఇప్పుడు నిజంగా ఆవిడ పోయిందని ఏడవాలంటే దేనికోసం ఏడవాలో తెలుసునా అండి? రమణ మహర్షి చెప్పలేదు, కానీ నేను చెబుతా మొహమాటం లేకుండా. అంతటి భార్య 60 ఏళ్ళు బతికినా 70 ఏళ్ళు బతికినా ఆ ఆత్మజ్ఞానం పొందకుండా పోయింది అని బాధపడాలి. అది ఒక్కటే బాధపడాలి. మనకి చేసి పెట్టడం, మన కోసం ఏదో చేయడం కాదు ఇక్కడ. అంతా స్వార్థం. అది ఆవిడ ఏ జీవి అయినా, భార్య అయినా, భర్త అయినా, కుక్క అయినా, నక్క అయినా, ఎవరైనా